హాయ్ అండి. గమ్‌తో పని లేకుండా లైనింగ్‌ని, ఒరిజినల్‌ని ఎలాగ ఈజీగా జాయింట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూడండి. నేనైతే ఇలాగే జాయింట్ చేస్తానండి మిషన్ మీద. చాలా ఈజీగా అయిపోతుంది తక్కువ టైంలో. చూడండి, ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ జాయింట్ చేసుకుందాం. స్టార్ నెక్ అండి ఇది. ఒరిజినల్ పైన ఇలా లైనింగ్ పీస్ పెట్టి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఇలా లైనింగ్ అనేది జాయింట్ చేసేసుకోవాలి. ఈ కట్స్ తిరిగిన చోట ఇలా పాదం పైకి లేపి సూది అనేది బ్లౌజ్ పైన ఇలా ఉంచి మనం రివర్స్ చేసామంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి స్టార్ నెక్. చుట్టూరు ఇలా సమానంగా సర్దుకుంటూ ముడతలు అనేవి ఏమీ లేకుండా చూసుకుంటే ఇలా స్టిచ్ వేసుకోవాలి. చాలా నీట్గా వచ్చేస్తుందండి, ఎక్కడ ముడతలు అనేవి రావు. అంతే, అయిపోయింది చూడండి, చాలా త్వరగా అయిపోతుంది. కుట్టు అనేది కొంచెం దూరం కుట్టు పెట్టుకోవాలండి, లూజ్ కుట్టు ఒక 2, 3 అలా పెట్టుకుంటే సరిపోతుంది. నెక్ అనేది నేను ఒరిజినల్ పీసు కట్ చేసేటప్పుడు కటింగ్ చేయనండి, ఎందుకంటే మనకి ఏ పీస్ అన్నా తక్కువైనప్పుడు షేప్ పట్టీ కింద ఉపయోగించుకోవచ్చు, లేకపోతే హ్యాండ్స్కి కూడా జాయింట్ చేసుకోవచ్చు అని నేను కట్ చేయనండి. స్టిచ్ చేసిన తర్వాతే కటింగ్ చేస్తాను. ఇలా చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు ఇవి కూడా చాలా ఈజీగా జాయింట్ చేసుకోవచ్చండి. ఒకేసారి 2 ఒకసారి పెట్టుకుంటే మనకి రివర్స్ అనేది అర్థమవుతుంది. ఫస్ట్ నెక్ స్టిచ్ చేసుకోవాలండి. నెక్ దగ్గర నుంచి అయితే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఫ్రంట్ కూడా స్టార్ నెక్కేనండి. ఇలా చుట్టూరు సాగదీయకుండా ప్రెస్ చేసుకుంటూ ఒరిజినల్ పీస్ అనేది సరి చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా పీస్ అంతా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇంకో పీస్ కూడా సేమ్ ఇలానేనండి. నీట్గా ఇలా పెట్టేసుకుని చుట్టూరు జాయిన్ చేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.